నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. మెగాస్టార్ చిరంజీవి కూటమి అభ్యర్థులకి మద్దతు పలకడం జరిగింది. ఆ తర్వాత పోసాని కృష్ణమురళి చిరంజీవి పైన విరుచుకుపడుతున్నారు. ఎందుకు, ఎవరన్నా చేయమని చెప్పారా? సో అందుకనే ఆయన హైదరాబాద్లో ప్రెస్ మీట్ పెట్టడం జరిగిందా? అసలు ఏంటి, ఒకవేళ ఇప్పుడు పోసాని కృష్ణమురళి అన్నటువంటి మాటలకి మెగాస్టార్ ఫ్యామిలీ నుంచి ఆయనకి ఏమైనా రివర్స్ కౌంటర్ పడనుందా ఏంటి? ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు టీటీడీపీ స్పోక్స్ పర్సన్ సూర్యదేవర్ లత గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే సౌజన్. మెగాస్టార్ చిరంజీవి కూటమి అభ్యర్థులకి మద్దతు పలకడం జరిగింది. సో ఆ తర్వాత నుంచి కూడా చిరంజీవి పైన చాలామంది విరుచుకుపడుతున్నారు. అందులో పోసాని కృష్ణమురళి ప్రెస్ మీట్ పెట్టి మరీ విరుచుకుపడుతున్నారు. అంటే ఇప్పుడు ఈ సందర్భంలో చిరంజీవి ఫ్యామిలీ నుంచి, అంటే మెగాస్టార్ ఫ్యామిలీ నుంచి ఏమైనా పోసాని కృష్ణమురళికి కౌంటర్ పడనుందా? అసలు ఎందుకు అలా మాట్లాడాల్సి వచ్చింది పోసాని కృష్ణమురళి? పోసాని కృష్ణమురళి గారికి, అంటే చిరంజీవి గారికి మద్దతు తెలిపిన వెంటనే పోసాని గారికి అమరావతి నుంచి స్క్రిప్ట్ రావటం జరుగుతుంది. సో మీరేంటి ఇప్పుడు పవన్ కళ్యాణ్ విమర్శించటం, పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడటం, ఆయన పెళ్ళిళ్ళు గురించి ఎత్తటం, ఇవన్నీ కూడా ఆ వచ్చిన డైరెక్షన్లో ఆయన మాట్లాడటం జరుగుతుంది. సరే, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి పెళ్లి గురించో ఇంకోటి గురించో అది ఆయన సమస్య. దాని గురించి ఎవడు డైవర్స్ ఇచ్చుకుంటున్నాడు, ఆయన దగ్గర డబ్బులు ఉంటే వాళ్ళకి నష్టపరిహారం కట్టించుకుంటున్నాడు, పెళ్లి చేసుకుంటున్నాడు. అది చేసుకున్న వాళ్ళకి, చేసుకునే ఆయనకి అది వాళ్ళ మధ్య సమస్య. సో అది ప్రపంచ సమస్య ఏం కాదు. దేశానికి వచ్చిన నష్టము లేదు, రాష్ట్రానికి భవిష్యత్తుకి నష్టపరిచేది కూడా ఏమీ ఉండదు. ఎందుకంటే అది ఆయన కాంపన్సేషన్ ఆయన కట్టివ్వాలి కాబట్టి కోర్టుకు వెళ్తున్నారు, చట్టపరంగా విడాకులు తీసుకుంటున్నారు. సో అనేది అది లీగల్గా వర్తిస్తుంది కాబట్టి దాని గురించి పెద్ద సమస్యగా మనం ఇప్పుడు దాని గురించి చర్చించుకోవాల్సిన అవసరం కూడా లేదు. కానీ ఒక పోసాని గారు అనే మాటల గురిస్తే కొంచెం విడ్డూరంగా అనిపిస్తుంది. అంటే ఆయన అందరిని ఏదో మహిళలకి ఏదో జరిగిపోయింది, ఏదో చేసేసారు పవన్ కళ్యాణ్ గారు అని మాట్లాడుతున్నారు. సరే, మహిళల గురించి మీరు బాధపడుతున్నారంటే మేము సంతోషించదగ్గ విషయమే. కానీ మీరు అందరి విషయంలో కూడా అలాగే ఉండాలి. ఎందుకు జగన్ అంటే వైసీపీ వాళ్ళు మహిళల్ని కించపరిచినప్పుడు ఎందుకు మీరు మాట్లాడరు? అంటే వాళ్ళు ఇచ్చిన స్క్రిప్ట్ మాట్లాడతారే కానీ మీరు ఆ పార్టీలో ఉండేటప్పుడు కానీ ఇప్పుడు ఆ పార్టీలో ఉన్నారని మీరు అలా అంటున్నారేమో. సరే, నారా చంద్రబాబు నాయుడు గారి సతీమణి ఆయన భువనేశ్వరమ్మ గారికి జరిగిన అన్యాయానికి ఏ రోజైనా మాట్లాడారా? ఆవిడ ఏ రోజైనా రాజకీయాల గురించి మాట్లాడారా? అంటే ఇప్పుడు ఈ మధ్య రాజకీయాల గురించి మాట్లాడుతున్నారే కానీ 42 సంవత్సరాలుగా రాజకీయ అనుభవం ఉన్న నారా చంద్రబాబు నాయుడు గారి సతీమణిగా ఆవిడ ఏ రోజు రాజకీయాల్లో ఎంటర్ అయిన వాళ్ళు కాదు, ఏ రోజు మాట్లాడిన వ్యక్తి కాదు. ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసిన తర్వాత నుంచే నిజం గెలవాలనే యాత్ర దగ్గర నుంచి తను ఎంటర్ అవ్వటం జరిగారు. కానీ ఎప్పుడూ కూడా అలాంటి వాళ్ళ గురించి మీరు అనటం తప్పు, అసెంబ్లీలో లేని వ్యక్తి గురించి మాట్లాడటం, సో అలా దూషించటం తప్పని ఏ రోజు మాట్లాడలేదు. అసెంబ్లీ సాక్షిగా రోజా గారు సో అక్కడ మహిళల్ని కించపరుస్తూ అనిత గారు ఉన్నారు, ఇప్పుడు మా తెలుగుదేశం మహిళా అధ్యక్షురాలుగా ఉన్నారు. ఆవిడ్ని కులంతో దూషించటమే కానివ్వండి, ఆవిడ పర్సనల్స్ అంటే అప్పటికి ఆవిడ డైవర్స్ తీసుకున్నారో తీసుకోలేదో కూడా ఏమీ మనకు తెలియదు. ఆవిడ పర్సనల్స్ అసెంబ్లీలో మాట్లాడాల్సిన అవసరం ఏంటి? అక్కడ డిస్కస్ చేయటం, అక్కడ మాట్లాడటం, ఆవిడ్ని హేళన చేయటం, అవన్నీ ఎంతవరకు కరెక్టు? ఆవిడ హావభావాలే కానివ్వండి, అసెంబ్లీలో సాక్షిగా మనం అందరం ఆ వీడియోస్ అన్నీ చూసాం, ఆ ఫుటేజ్ అంతా చూసాం మనం అందరం. కానీ అలాంటి వాళ్ళని కించపరిస్తే బాధ లేదు అప్పుడు? సరే, 30,000 మంది మహిళలు మిస్సింగ్ ఏపీలో ఎక్కడికి వెళ్ళారు? ఎక్కడికి తరలించారు ఆ మహిళలందరినీ? ఉన్నారా లేరా? బతుకున్నారా లేరా? ఏం చేశారు వాళ్ళని? ఎక్కడ అమ్మేశారు? ఎంతమంది? అంటే మిస్సింగ్ కేసులెన్ని, బయట రాకుండా అనగదొక్కిన కేసులెన్ని, ఇవన్నీ ఎప్పుడైనా ఆలోచించారా? అంటే మీరు ఇప్పుడు ఓన్లీ పవన్ కళ్యాణ్ గారు పెళ్ళిళ్ళు చేసుకున్నారు, వాళ్ళ పెళ్ళాము అని అంటున్నారు. ఎవరు సంస్కారం ఉన్న వాళ్ళు పెళ్ళాము, నీ పెళ్ళాం బాగుందని కూడా అనరు, మీ భార్య బాగుందా అంటారు. అంటే మహిళలకు ఇచ్చే గౌరవం అక్కడ తెలుస్తుంది. పెళ్ళామునని మాట్లాడరు, మీ భార్య బాగుందా అని అడుగుతారు. అవును. కానీ అక్కడ నువ్వు సంబోధించే మాట ఎలా ఉంది? అంటే మహిళలందరినీ కించపరిచినట్టే కదా.
మహిళల్ని కించపరిచే అవకాశం నువ్వే ఇస్తూ, నువ్వు కల్పిస్తూ, నువ్వు మాట్లాడుతూ ఇంకొకళ్ళు మాట్లాడటం కరెక్ట్ కాదు. ఇప్పుడు గంజాయి, ఆంధ్రప్రదేశ్లో గంజాయి మహిళలతోనే అమ్మిస్తూ, మహిళలు విచ్చలవిడిగా వాడేటట్టు ప్రేరేపిస్తూ, వాళ్ళకి గంజాయి మత్తులో వాళ్ళకు జరుగుతున్న దారుణాలే కానివ్వండి, వాటి గురించి ఏ రోజైనా మాట్లాడారా? జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళలు పడుతున్న ఇబ్బందులు ఏంటో ఏమైనా తెలుసా? ఈరోజు ఏమీ జరగనట్టు జగన్మోహన్ రెడ్డి ఆకాశం నుంచి వచ్చి ఊడిపడ్డాడు, ఆయన చాలా మంచివాడు, ఇంకా ఆయన అసలు తప్పు అంటే తెలియని వ్యక్తి అన్నట్టు మీరు మాట్లాడుతున్నారు. సొంత కుటుంబ సభ్యుల్ని, సొంత తోడబుట్టిన వాళ్ళని, తల్లి భయపడిపోయి అమెరికా వెళ్ళిపోయింది, చెల్లెళ్ళు ప్రాణభిక్ష కోసం అల్లాడుతున్నారు. మాకు ప్రాణం మీద ఆశ వదులుకొని మేము రాజకీయాల్లోకి రావాల్సి వచ్చింది, ఎదిరిస్తున్నాం మా అన్నని. సో మమ్మల్ని ఏ రోజైనా ఆయన అటాక్ చెయ్యొచ్చు అనేది వాళ్ళు ఓపెన్గా బహిరంగంగా స్టేట్మెంట్ ఇస్తున్నారు. నువ్వు వెళ్ళి చెప్పాలి కదా, అయ్యా నీ చెల్లెల్ని ఏమి చేయమాకని చెప్పాలి కదా. వాళ్ళు భయపడిపోతున్నారు. ప్రాణం కన్నా గొప్పది ఏమీ లేదు కదా. మెయిన్ ప్రాణం కన్నా గొప్పది ఏమీ లేదు కదా. అసలు చంపేస్తున్నాడని అని భయపడుతున్నారా అని అంటే చెల్లెళ్ళు అయిన వాళ్ళు ఇంకా దానికన్నా ఇంకేముంటుంది? ఇప్పుడు ప్రపంచానికి వచ్చిన నష్టమేముందండి? పవన్ కళ్యాణ్ గారు ఎన్ని పెళ్ళిళ్ళు చేసుకుంటే మనకేంటి? అది ఆయన పర్సనల్ అనేది అందరికీ చట్టపరంగా అది పర్సనల్ ఇష్యూ. సరే, ఏదైనా ఉంటే వాళ్ళు కంప్లైంట్ ఇవ్వాలి. ఇప్పుడు ఎవరో పంజాబ్ అమ్మాయి అది అని అంటున్నారు. సార్ వచ్చి తన ప్రాబ్లం ఉంటే తను బహిరంగంగా వచ్చి చెప్తుంది. దీన్ని పెద్ద ఇష్యూ చేసి ఇదేదో ప్రపంచానికి నష్టం జరిగిపోతుంది, రాష్ట్రం నాశనం అయిపోయింది, అక్కడ కంపెనీలు లేరు, స్టూడెంట్స్కి ఉద్యోగ అవకాశాలు లేవు, 3 రాజధానులు అంటున్నాడు. ఎక్కడయ్యా రాజధాని? ఆయన కూడా అదే రాష్ట్రంలో పుట్టిన వ్యక్తే కదా. పోసాని గారు కూడా అదే రాష్ట్రంలో పుట్టిన వ్యక్తే కదా. నీ రాష్ట్రంలో నీకు స్టేట్ ఎక్కడా అడిగితే ఆయన చెప్పగలుగుతాడా? ఈరోజు ఇక్కడ హైదరాబాద్లో కూర్చొని మాట్లాడుతున్నాడేమో. హైదరాబాద్ ఒక క్యాపిటల్ సిటీ అనేది అయితే తెలుసు కదా. ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ క్యాపిటల్? ఆయన అభిమానించే నాయకుడు జగన్మోహన్ రెడ్డి కదా. సో అక్కడ చెప్పాలి, ఆయన ఎక్కడ క్యాపిటల్ సిటీ అనేది చెప్పాలి. ఆ 3 రాజధానులలో ఎక్కడ రాజధాని? ఏమని పోస్టల్ అడ్రస్లు వస్తున్నాయి? రాజధాని ఏదని వస్తుంది? పిల్లలు చదువుకునే సిలబస్లో ఏమని రాజధాని ఇస్తున్నారు? సో ఎవరైనా ఎక్కడికైనా వెళ్తే ఏది రాజధాని అని చెప్పగలుగుతున్నారు? వీటికన్నీ చెప్పాలి కదా. రాష్ట్రం అల్లకల్లోలం అవుతుంటే, రాష్ట్రంలో ఒక యువతకు అవకాశాలు లేకుండా, ప్రాజెక్టులు కట్టకుండా, కంపెనీలు రాకుండా, డ్రగ్స్ మాఫియా దందా అయిపోతే దాని గురించి ఆలోచించకుండా, దాని గురించి చర్చించకుండా, రాష్ట్రం ఎట్లా బాగుపడాలి, రాష్ట్రం అభివృద్ధి ఎట్లా అవుతుంది, దీని గురించి డిస్కషన్ లేకుండా వీళ్ళకి ఎన్ని పెళ్ళాలు, వాళ్ళకి ఎన్ని పెళ్ళాలు, ఇదా డిస్కషను? ఇదే దేశానికి పనికొస్తుంది? వీళ్ళ దేశ సేవ చేసేది అది. ఏమనుకొని ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారో, ఇది ఒక పెద్ద టాపిక్ అన్నట్టు, ఇది ఒక పెద్ద డిస్కషన్ అన్నట్టు. ఎవరికి ఇప్పుడు చిరంజీవి గారికి ఇష్టమైంది మద్దతు తెలుపుకుంటారు. అది వాళ్ళ వాక్ స్వాతంత్రం వాళ్ళకు ఉంటుంది. ఎవరిని ఎవరు ఖండించడానికి లేదు కదా. ఖచ్చితంగా ఎవరికి ఓటేయాలన్నా, ఒకవేళ ఆయన అభిమానులు ఉంటే ఎవరైనా ఓటేస్తారనో, అది ఎవరికి వాళ్ళు చెప్పుకునే అవకాశం వాళ్ళకు ఉంటుంది. దానికోసము నువ్వేమైనా అభివృద్ధి చేశావా, మీ నాయకుడు ఏమైనా అభివృద్ధి చేశాడా, మీ నాయకుడు ఏదైనా చేశాడా ప్రజలకు, అది చెప్పండి. చెప్పి ఓట్లకు వెళ్ళండి. అవకాశాలు అక్కడ ఉంటాయి. అంతేగాని వాళ్ళ పిల్లలు ఎంతమంది, వీళ్ళు ఇది ఇంటి, వాళ్ళ భార్య ఇది, వాళ్ళ పిల్లం ఇది, వాళ్ళ పిల్లం ఇది, నాయకుల పేర్లు చెప్పి అంటే వాళ్ళ పిల్లలతో వీళ్ళకేంటి? ఎంత హాస్యాస్పదమైన మాటలా ఇవి. ఒళ్ళు ఇంకెలా అనిపిస్తుందంటే, ఒక మా సాటి మహిళలుగా చాలా అసహ్యంగా వేస్తుంది. ఎక్కడో ఇళ్లల్లో ఉన్న భార్యల్ని తీసుకొచ్చి నోటికొచ్చినట్టు మాట్లాడటం అనేది చాలా తప్పైన విషయం. ఇది పోసాని గారు అర్థం చేసుకొని ఇలాంటి మాటలు మాట్లాడకుండా ఉండటం ఉత్తమం అనిపిస్తుంది. సో చిరంజీవి పైన విరుచుకుపడ్డ పోసాని కృష్ణమురళి పైన చిరంజీవి అభిమానులు కావచ్చు, లేదంటే మెగాస్టార్ ఫ్యామిలీ నుంచి ఎలాంటి కౌంటర్ వస్తుందో చూద్దామండి. థ్యాంక్ యూ సో మచ్ లత గారు. థ్యాంక్ యూ.